వంటగదికే పరిమితమైనటువంటి మహిళలు ఈరోజు అంతరిక్షం వరకు ఎదగగలుగుతున్నారు. ప్రతి ఒక్క రంగంలో కూడా ముందుకు దూసుకెళ్తున్నటువంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు. ఈ రంగంలో ఉన్నారు, ఈ రంగంలో లేరని కాదు. ప్రతి ఒక్క దాంట్లో ఉన్నారు. రాజకీయాలు కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, హౌస్ వైఫ్గా, కండక్టర్లుగా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి. మన వరంగల్ జిల్లా విషయానికి వస్తే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ దగ్గర నుంచి మొదలెడితే మంత్రులు, ఎమ్మెల్యేల వరకు కూడా అందరూ కూడా మహిళలే. అలానే ఇక్కడ వరంగల్లో ద బిగ్గెస్ట్ బిజినెస్ ఉమెన్ అని చెప్పాలి. చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఇలా ఎన్ఎస్ఆర్ అనగానే అందరికీ గుర్తొచ్చేస్తారు. అలానే మీ అందరికీ తెలిసినటువంటి సుపరిచిత్రాలైనటువంటి ఎన్ఎస్ఆర్ అధినేత గారి కూతురు కానివ్వండి, ఎన్ఎస్ఆర్ ఫైనాన్సింగ్ డైరెక్టర్, గ్రూప్స్ అన్నిటికీ డైరెక్టర్ అనమాట. సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేస్తూ అటు ఉద్యోగులు కానివ్వండి అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నటువంటి వారు నిఖిత గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి, అంటే ఈరోజు నువ్వు మీ నుంచి చాలా తెలుసుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఐ థింక్ నాకు తెలిసి మీ లైఫ్లో ఫస్ట్ ఇంటర్వ్యూ. ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ. హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఇప్పుడున్న మహిళలకి చాలామంది సూసైడ్లు అవి ఇవి చూస్తున్నాము, హరాస్మెంట్స్ అన్ని. సో అలాంటి వారికి ఇన్స్పిరేషన్గా మీరు ఈరోజు అందరికీ పరిచయం కావాలి మా ఛానల్ ద్వారా. మీకు పరిచయం అవసరం లేదు, బట్ మా ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ అండి. అంటే యాక్చువల్లీ నేను ఈ ఇంటర్వ్యూకి ఒప్పుకోవడానికి గల రీజన్ కూడా ఆబ్వియస్లీ ఇట్స్ రజనీ. నువ్వు కాబట్టే నేను చేస్తున్నాను ఈ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ మ్యామ్. అదర్వైజ్ నేనంటే కొంచెం టైం తీసుకునేదాన్ని, ఇప్పుడే బయటకు వచ్చేదాన్ని కాదు. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గ్రోయింగ్. ఇంకా ఎదగాలి, ఆ తర్వాత మనం అందరికి తెలుస్తాము అనేది ఒక పాయింట్ ఉండే. బట్ ద రీజన్ ఈజ్ రజనీ ఇప్పుడు నేను అందరి ముందుకు రావడానికి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇన్ని రోజులు బాండింగ్ ఉండే. అండ్ నిజం చెప్పాలంటే న్యూస్ ఛానల్లో నేను ఫుల్ ఫీజ్గా బయటికి రావడానికి ఎన్ఎస్ఆర్ న్యూస్ ఛానల్ ఒకటి కారణం. నేను ఒప్పుకోవాలి. ఇప్పుడు నేను మన ఛానల్లో వర్క్ చేస్తున్నప్పటికీ కూడా నాకు వర్క్ ఫ్రీడమ్ ఇచ్చింది మాత్రం సార్ మీ నాన్నగారే. సో అలాంటిది ఈరోజు మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది నాకైతే. థ్యాంక్ యూ రజనీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మీరు మాకు ఇచ్చారు ఆపర్చునిటీ. ఇప్పుడు లేదు అంటే నాది ఫస్ట్ ఇంటర్వ్యూ, అండ్ నువ్వంటే ద రెనౌండ్ యాంకర్. అసలు మొత్తం హడలెత్తిస్తున్నావు వరంగల్ అంతా. అయ్యో అలా ఏం లేదు మేడం, అమ్మో మీ తర్వాతే మేము. థ్యాంక్ యూ రజనీ. నిజం చెప్పండి మేడం, అంటే చాలామంది మా బిజినెస్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళ పిల్లలందరూ కూడా యూఎస్కి వెళ్ళిపోవడం, వేరే స్టేట్కి వెళ్ళిపోయి సెటిల్ అవుతుంటారు. బట్ మీరు ఇక్కడే ఉండి బిజినెస్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? ఇక్కడే ఉండి బిజినెస్కి రావడం అనేది అంటే రీజన్ స్పెసిఫిక్గా ఏం లేదు. బట్ కాకపోతే నేను యాజ్ ఎవ్రీబడీ నోస్, నేను సింగిల్ డాటర్ని. అండ్ ఇప్పుడు మా డాడీ ఇంత చేస్తున్నారు అని అంటే ఆయన వెనకాల ఎవరో ఒకరు ఆయనకు సపోర్ట్ ఉండాలి డెఫినెట్లీ. సో అదే ఉద్దేశంతో ఆయన కోసం అండ్ ఇంకా మనం జనాలకి కొంత చేయాల్సింది ఉంటుంది, మనం సర్వీసెస్ అందించాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో నేను డాడీకి సపోర్ట్ హ్యాండ్ కింద ఉండడానికి ఐ స్టేడ్ బ్యాక్. ఇక్కడ ప్లాన్స్ ఉండే డెఫినెట్లీ, బట్ అక్కడికి వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళి ఒకరి కింద పని చేయడం, అక్కడికి వెళ్తే మనం ఏది మన సొంతంగా పెట్టుకోలేము అనే కాన్సెప్ట్ మంది. సో ఒకరి కింద పని చేయడం కంటే ఒక 10 మందికి పని ఇవ్వడము అనేది అది ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది యాక్చువల్లీ. చాలా మంచి అండ్ గట్టి లాజిక్ని పట్టుకున్నారు మీరు. అంతే కదా, ఇప్పుడు మన సొంతంగా చేసుకొని ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు, మన వల్ల ఒక 10 మంది బతుకుతున్నారు అని అంటే అంటే మనం బతికేదానికంటే వాళ్ళు ఉంటున్నారు మన వెనకాల, మన కోసం వాళ్ళు ఉంటారు అనేది ఇంకెక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది లైఫ్కి. అంటే అసలు చాలామంది ఒకతే కూతురా ఇదే డైలాగ్ ఉంటుంది. సో డాడీ గారు కానీ మీరు కానీ ఎప్పుడైనా అన్నయ్య ఉంటే బాగుండు, నేను ఒక్కదాన్నే ఉన్నా, డాడీకి ఇంకెవరైనా ఉంటే బాగుండు అని అనిపించిందా ఇట్లాంటి వర్డ్స్ విన్నప్పుడు? లేదండి, నేను చాలా ఏమంటారు సెల్ఫిష్. నేను చాలా అంటే ఒప్పుకుంటున్నారు డెఫినెట్లీ. ఇంకొకరు అంటే మా ఇంట్లో కూడా అదే డిస్కషన్ అవుతుంది, ఇంకొకరు ఉంటే ఇది ఎవరిని బ్రతకనిచ్చేది కాదు అనే పాయింటే ఉంటుంది. బికాజ్ నేను డాడీ ప్రేమని నేను ఇంకొకరికి షేర్ చేసుకోవడానికి నేను డెఫినెట్లీ ఇష్టపడను ఇప్పటికి కూడా. అది అంటే పేరుకి నేను ఒక్కదాన్ని అన్నట్టు కానీ మోస్ట్ ఆఫ్ అవర్ క్లోజ్ సర్కిల్ నోస్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో గ్రోన్ అప్ విత్ మీ. అంటే మా మేనత్త కొడుకు అనమాట. సో ఇద్దరం కలిసే పెరిగాము, పేరుకు ఒక్కదాన్ని కానీ ఇద్దరం అన్నట్టే. లవ్ మ్యారేజ్ మేడం మీది? లవ్ కమ్ అరేంజ్డ్ అండి. నేను అనుకున్నాను లవ్ అనుకున్నాను, మళ్ళీ కమ్ అరేంజ్డ్ తీసుకొచ్చారు మధ్యలోకి.
యాక్చువల్లీ అరేంజ్డ్ కమ్ లవ్ అనే చెప్పాలి. ఫస్ట్ వాళ్ళు అనుకున్నారు, తర్వాత మేము ప్రేమించుకున్నాం అన్నట్టు అయిపోయింది. ఫస్ట్ వాళ్ళు అనుకున్నారు, మీరు కాదు. తెలంగాణలో ఉన్నామండి, తెలుసుగా. మేనరికం ఒకరు ఉన్నారు అని అంటే ఏంటి అది ఇది అని మొదలైతాయి. సో అదే రూపకంగా అంటే ఇద్దరికి ఇష్టపడ్డాము. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీలో వాళ్ళు మాకు చేయాలి అని అనుకున్నారు, అలా అయిపోయింది. అండ్ అటు చూసుకుంటే సార్ వచ్చేసి డాక్టర్, ఇటు మీరు వచ్చి బిజినెస్, అది సింక్ అవుతుంది అనుకున్నారా అసలు? డెఫినెట్లీ. అంటే యాక్చువల్లీ నాకు డాక్టర్ అవ్వాలని ఉండే. అంటే తను అప్పటికి హీ వాజ్ ఎ మెడికో. తను ఎంబీబీఎస్ చేస్తున్న టైంలో నేను ఎంబీబీఎస్ చేయాలి అని నాకుండే. బట్ లేదు, ఇద్దరం ఒకటే ఫీల్డ్లో ఉంటే కరెక్ట్ కాదు, ఎందుకంటే బిజినెస్లు గ్రో అవుతున్నాయి, సో అది కూడా చూసుకోవడానికి ఒకరు ఉండాలి అన్న ఉద్దేశంతో నేను ఎంపీసీ తీసుకొని బీబీఏ చేసి తర్వాత మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసి ఇవన్నీ అలా అంటే ఇట్ వాస్ ప్లాన్డ్. నాకు ఎంబీబీఎస్ ప్లాన్ ఉన్నా కూడా లేదు వద్దు, ఒక సపోర్టింగ్ హ్యాండ్ కింద ఉండాల్సి వస్తుంది అన్నట్టు అట్లా ప్లాన్తోనే చేసుకున్నాను ఇది. నేను అడుగుదాం అనుకున్నాను మేడం మీ స్టడీ ఏంటి మేడం అని. నా క్వశ్చన్ కన్నా ముందు మీ ఆన్సర్ దొరికింది నాకు. సో నా స్టడీ నేను బీబీఏ చేశాను ఫస్ట్ డిగ్రీ, దెన్ ఐ డిడ్ మై ఎంబీఏ ఇన్ ఫైనాన్స్. అంటే యాక్చువల్గా ఎవరన్నా నార్మల్గా ఎంప్లాయీని ఏదన్నా ఇన్సిడెంట్ జరిగిన లేకపోతే ఎంప్లాయీ లాగే చూస్తారు, బట్ మీరు ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేస్తారు. ఏ అకేషన్ అయినా నేను దగ్గరుండి చూశాను, అంటే ఇది ఎవరో చెప్తానో ఇంటర్వ్యూ కోసం కాదు ఇది, సో నేను దగ్గరుండి చూసిన దాన్ని కాబట్టి అది ఎట్లా పాసిబుల్ అవుతుంది మీకు అసలు? డెఫినెట్లీ ఇప్పుడు నేను రేపు పొద్దున ఇప్పుడు నాకంటే ఏదైనా జరిగినా ఏదైనా కూడా నా ఎంప్లాయీసే ఫస్ట్ ఉంటారు తప్ప నా ఫ్యామిలీ ఫస్ట్ ఉండదు అనేది మాకు ఫ్రమ్ ద గ్రౌండ్ నుండి ప్రిపేర్ చేసుకుంటూ వచ్చారు మా డాడీ. సో ఏదున్నా వాళ్ళని మనం మంచిగా చూసుకుంటే రేపు మనల్ని తలుచుకునేదైనా యూనో మనకి పూజించేదైనా మనకు గౌరవాన్ని ఇచ్చేదైనా కూడా మన ఎంప్లాయీసే. సో మనం ఏది చేసినా కూడా 4 నోళ్ళ నుండి బయటికి పోతుంది అని అంటే అది వాళ్ళ ద్వారానే. ఏదైనా కూడా మనం మంచి అయినా చెడైనా వాళ్ళ నుండే పోతుంది. సో మనం మంచిగా ఉంటే తప్పే ఉంది. మనం కనుక వాళ్ళకి మంచిగా అన్నీ వాళ్ళకి అనుకూలంగా మనం అన్నీ ప్రొవైడ్ చేసుకుంటూ వచ్చినాం అనుకోండి, వాళ్ళు హ్యాపీ అని అంటే ఆబ్వియస్గా నాకు పని మంచిగా చేస్తారు, తర్వాత నేను హ్యాపీ, అంతే కదా. అసలు ఫస్ట్ బిజినెస్ డాడీ గారిది ఏ బిజినెస్ స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎన్ని బిజినెస్ అంటే ఇంకా చాలా ఉన్నాయి సార్, హోటల్, హాస్పిటల్, ఇప్పుడు అపోలోతో మీరు టైఅప్ అయ్యారు, అండ్ ప్రతి ఒక్క దాంట్లో మీరు వెళ్ళారు. కొత్తగా ఎన్రిచ్ వాటర్ కూడా దిగిపోయారు, వాటర్ రంగంలో కూడా. సో ఇంకా ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ బిజినెస్ ఏంటి అసలు? ఫస్ట్ బిజినెస్ వచ్చేసి మా డాడీ స్టార్ట్ చేసింది 93 ఐ గెస్, లైక్ 93లో తను ఇంటి దగ్గర నుండి బయటికి రావడము, ఊళ్ళో నుండి బయటికి రావడము, వచ్చి తను కొంత జాబ్ చేద్దాము అన్న ఉద్దేశంతో ఒక దగ్గర జాబ్ కోసం వెళ్ళడము. బట్ అక్కడ తర్వాత సేమ్ ద కాన్సెప్ట్ మా డాడీ మాకు ఏదైతే నేర్పిస్తున్నా ఒకరి కింద నేను పని చేయడం ఏంది, సరే నేనే ఇంకోటి చేసుకుంటాను అది నేను అన్నట్టు ఆ ఉద్దేశంతో ఒక 50,000 రూపీస్తో ఇంట్లో నుండి బయటకు వస్తారు. ఇంటి దగ్గర భూమి అంతా అమ్మేసుకొని ఆ 50,000 రూపీస్ పట్టుకొని వచ్చి ఆ 50,000తో ఒక చిన్న టెంట్ హౌస్ స్టార్ట్ చేస్తారు. కొంచెం ఎమోషనల్ అవుతున్నట్టున్నారు డాడీ గురించి చెప్పగానే. అంటే నేను డాడీ విషయంలో చాలా ఎమోషనల్ అవుతా. నేను ఆయన గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో నేను కొంచెం ఆ విషయంలో అదే నా స్ట్రాంగ్ పాయింట్ అవుతుంది, అదే నా వీక్నెస్ కూడా అవుతుంది. సో అది తను 50,000తో అలా బయటకు వచ్చేసి ఒక టెంట్ హౌస్ స్టార్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత అది ఒక 2-3 years నడిచింది. దెన్ ఫర్టిలైజర్ షాప్ ఒకటి పెట్టారు. ఆ తర్వాత 2001లో నాగార్జున సీడ్స్ అని చెప్పి హుజరాబాద్లో స్టార్ట్ చేశారు. దెన్ ఇంకా అక్కడి నుండి నో లుకింగ్ బ్యాక్, అది ఇంకా అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చినాము. అది దాని తర్వాత నాగార్జున డైరీ అని చెప్పి ఒకటి, దెన్ ఆఫ్టర్ అక్కడి నుండి ఇక్కడ ఎన్ఎస్ఆర్ స్కూల్, ఎన్ఎస్ఆర్ డైరీ, ఎన్ఎస్ఆర్ హోటల్. అంటే అప్పటికే వాళ్ళ ఇంట్లో మహాలక్ష్మి వచ్చేసింది కాబట్టి అందుకనే ఇంకా అన్ని అలా వరుసగా వచ్చేసినట్టున్నాయి. నేను సెకండ్ మహాలక్ష్మికే ఇచ్చుకుంటాను ఆ పొజిషన్. ఫస్ట్ మమ్మీకి ఇచ్చారా? ఎస్, ఫస్ట్ మహాలక్ష్మి ఇస్ డెఫినెట్లీ మా మమ్మీ. మా అందరికి ద లక్కీ చామ్. తన వల్లనే మేము ఇట్లా ఉన్నాము. తన అంటే అదొక అదృష్టం మాకు. ఎట్ ద సేమ్ టైం తను ప్రతిదీ కూడా డాడీకి సపోర్ట్ చేసుకుంటూ, అంటే మీకు తెర ముందు కనిపించేది మా డాడీ అయినా కూడా చాలా మంది కూడా సార్ తెలుసు, మీరు తెలుసు, కానీ మేడం ఎవరో కూడా ఇప్పటివరకు కూడా ఫేస్ ఎవరికి తెలియదు అసలు. ఎస్, షీఈస్ ద వన్ హూ డైరెక్ట్స్ అస్ అని చెప్తా. ఇట్లా కెమెరా వెనకాల ఉంటారు చూసారా, షీఈస్ ద వన్ పర్సన్ హూ ఈస్ బిహైండ్ ద కెమెరా. తనకు అనిపించదు, బట్ ఎవ్రీథింగ్ షీ నోస్ మేము ఏం చేస్తున్నాం, ఏం జరుగుతుంది అనేది, ఇది తప్ప రైటా ప్రతిదీ సజెషన్ ఇస్తూనే ఉంటుంది తను.
అంటే ఇక్కడ మీరు హాస్పిటల్లో చూసుకుంటే ఇటు ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. అంటే ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా హాస్పిటల్కే డ్యామేజ్ అయ్యే పరిస్థితి. ఈ టెన్షన్స్, అటు బిజినెస్, ఇటు ఇంట్లో అసలు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? చాలామంది లేడీస్ కొన్ని మేనేజ్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు. బట్ ఆ సీక్రెట్ కొంచెం చెప్తే మామూలు కూడా. సీక్రెట్ ఏం లేదండి. నాకు నచ్చింది చేస్తున్నాను. సో అంటే అది ఎవరైనా సరే నచ్చింది చేస్తున్నాము అని అన్నప్పుడు డెఫినెట్లీ అంటే మీకు నచ్చింది చేస్తున్నాము అని అంటే అది మీరు ఆబ్వియస్గా అందులో రాణిస్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ద థింగ్ ఈజ్ మనం స్ట్రాంగ్ ఉంటేనే ఎవరైనా కూడా మనల్ని వేలు ఎత్తి చూపించకుండా ఉంటారు అనే పాయింట్ నేను నమ్ముతా. సో నన్ను అంటే ఈక్వల్గా పెంచిండ్రు. ఇప్పుడు నేను జనరల్లీ ఇప్పుడు ఫ్యామిలీస్లలో ఎట్లుంటుంది అని అంటే ఆడపిల్లను అబ్బాయి ఇద్దరు అని ఉంటే ఆడపిల్లని ఒకలా చూస్తారు, అబ్బాయిని ఒకలా చూస్తారు. బట్ నా ఇంట్లో నాకు ఎప్పుడు లేదు, ఆ వేరియేషన్ అనేది డెఫినెట్లీ లేదు. సో ఆ అబ్బాయిలెంతో కూతురు కూడా అంతే అన్న ఇదితో నన్ను పెంచిండ్రు. అదే దానికోసమే అంతే స్ట్రాంగ్ ఉన్నా కాబట్టి ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు మేల్స్ని అడుగుతారా ఎలా మేనేజ్ చేస్తున్నారు అన్నీ అని? అడగరు. అంటే అడగడానికి కూడా అంత అవసరం రాదు వాళ్ళకి. అడగరు. ఎందుకు అని అంటే వాళ్ళు చేస్తారు అన్న ఒక ఇది ఉంటుంది. సో ఎట్ ద సేమ్ టైం అదే పద్ధతిలో నన్ను అదే దీనిలో పెంచారు కాబట్టి సో అట్లా అన్నీ మేనేజ్ చేసుకోగలుగుతాను అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అరే ఇంకా ఇంత చేయాలా, ఇంత ఉందా అన్న రోజులు వస్తాయి. బట్ ఆల్సో ఓకే చెయ్యాలి, మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు, ఇంకో సపోర్ట్ హ్యాండ్ ఏం లేదు కదా మనకి అన్న ఉద్దేశంతో ఐ మేనేజ్. ఇప్పుడు మీరు మేనేజ్ చేస్తున్నప్పుడు డాడీ ఎంత కష్టం పడి ఉంటారో అని అంటే తెలిసిందంటారా ఒక్క క్షణంలో అయినా? అంటే డాడీకి తెలిసిందా? డాడీకి కాదు, అంటే డాడీ ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. అంటే ఆయన తినక సంథింగ్ ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు. మాకు కూడా తెలిసిన ఒడిదుడుకులు చాలా చూసాం మేము కూడా సార్ని. సో అవన్నీ తట్టుకొని నిలబడుతున్నారు. బిగ్ ఇన్స్పిరేషన్ మీకు నాకు తెలిసి మీ నాన్నగారే. అవును, డెఫినెట్లీ నా బిగ్ ఇన్స్పిరేషన్ మా నాన్నగారే. ఆయననే చెప్తాను నేను ఎప్పుడైనా. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ నా చిన్నప్పటి నుండి కూడా నేను ఆయనను చూస్తూ పెరిగినా కాబట్టి ఆయన పడ్డ కష్టము, ఆయన చూసిన సక్సెస్ కానీ ఎట్ ద సేమ్ టైం ఫెయిల్యూర్స్ కానీ ఆయనను బ్యాక్ స్టాబింగ్ కానీ ఇవన్నీ చాలా జరిగినాయి. అవన్నీ చూసుకుంటూ పెరిగినాం. సో ఇవన్నీ చూస్తూ పెరిగినా కాబట్టి ఇంత రాటు తేలిందేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అందులో ఒకటి వరంగల్ కదా. అంతే కదా, వరంగల్ బిడ్డ కదా. రుద్రమదేవి పౌరుషత్వం ఎటు వెళ్ళదు, చాకలైలమ్మ అందరు ఇన్స్పిరేషన్ ఉన్నారు మనకి ఇక్కడ. ఎస్, అంటే మనం ఇప్పుడు అనుకుంటున్నాం అండి ఉమెన్ ఎంపవర్మెంట్ అని. బట్ ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు ఎప్పటి పేర్లు అవి కదా, మరి అప్పటి నుండి ఉంది. ఇప్పుడు కొత్తగా మనం ఏం దానికి ఫైట్ చేసి మాకు ఎంపవర్మెంట్ కావాలి అని కోరుకునేది ఏం లేదు. సో ఆబ్వియస్లీ ఫ్రమ్ బేసిక్ పురాణాల నుండి చూసుకుంటే కూడా మనం స్ట్రాంగే, వీఆర్ ఎంపవర్డ్. దాంట్లో చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంతే కదా, ఇప్పుడు మనం ఎన్నో మాట్లాడుకోవచ్చు, ఎంతమంది గురించో మాట్లాడుకోవచ్చు. సో మనకు సపరేట్గా ఎంపవర్మెంట్ అనేది ఏం అవసరం లేదు. వీఆర్ ఆల్రెడీ ఎంపవర్డ్. ద థింగ్ ఈజ్ మనకు కావాల్సింది ఏంటి అని అంటే రెస్పెక్ట్. అంతే, మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, బరాబర్ నేను ఏదంటే అది చేస్తా. రెస్పెక్ట్కి తేడా వస్తే మాత్రం కథ వేరే ఉంటుంది. అంతే కదా, రెస్పెక్ట్ నువ్వు నేను ఇస్తా, లేదు అని అంటే నువ్వు ఎట్లా చూస్తావు నేను అట్లే చూస్తా. ఎంత తోపున్నా నాకు అనవసరం, అంతేనా? అవసరం లేదు. అంటే అది నేను నేర్చుకున్నా, దాన్నే నేర్పించిండ్రు. మనకు ఎదుటోళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారు అని అన్నప్పుడు మనం ఆబ్వియస్గా వాళ్ళకి ఇచ్చేసేయాలి. లేదు వాళ్ళు అటు ఇటు కొంచెం తేడా ఉన్నారు అని అంటే యూ డోంట్ నీడ్, అంటే అవతల వాళ్ళు ఇంకెవరైనా సరే మనకు అవసరమే లేదు అది. అండ్ డాడీతో బాండింగ్ ఆల్రెడీ అందరికీ తెలుసు. అండ్ మదర్ అనేది చాలా మీకు మెయిన్ పిల్లర్ అని చెప్పాలి. మీరు బిజినెస్ చూసుకుంటున్నప్పటికీ కూడా ఫ్యామిలీని రన్ చేయాలంటే హౌస్ వైఫ్ ఈజ్ ద మెయిన్ పిల్లర్ ఎవ్రీ ఫ్యామిలీలో. అండ్ చాలామందికి బిజినెస్ చేస్తున్న వాళ్ళంటే ఒక వాల్యూ ఉంటుంది, లేదు జాబ్ చేసే మహిళలు అంటే ఒక వాల్యూ ఉంటుంది. బట్ ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ని వచ్చే వరకు చాలామంది చాలా రకాలుగా చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఫంక్షన్ ఇంట్లోనే ఉంటుందిగా, ఏం చేస్తుందిలే అని. బట్ ఆ రోల్ పోషించడం కూడా చాలా కష్టం. మీ మమ్మీ గారితో మీ బాండింగ్? మా మమ్మీ అని అంటే లైక్ ఫ్రమ్ ద బిగినింగ్ నుండి షీఈస్ హౌస్ వైఫ్ ఓన్లీ. తన ఇంటికే పరిమితమై ఉన్నారు తప్ప ఎప్పుడు కూడా నేను ఈ బిజినెస్లోకి రావాలి అన్న ఉద్దేశం తనకు ఎప్పుడు లేదు. ఎందుకనంటే మేము ఇవన్నీ ఇంత సవ్యంగా చేసుకుంటున్నాము, మా డాడీ ఇంత ప్రాపర్గా ఎదిగాడు అని అంటే దానికి కారణం మా మమ్మీ ఇంట్లో మేనేజ్ చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు మా ఫ్యామిలీ ఇష్యూస్ అయినా ఏవైనా కూడా మమ్మీయే చూసుకుంటారు. అంటే తనకి ఇప్పుడు షీఈస్ పర్ఫెక్ట్ ఇట్. ఇప్పుడు మీరు ఎట్లయితే జర్నలిజంలో మీరు పర్ఫెక్షన్ ఉన్నారో, నేను ఎట్లయితే బిజినెస్లో నేను పర్ఫెక్షన్ ఉన్నానో, షీఈస్ ఆల్సో పర్ఫెక్ట్ ఇన్ హౌస్ మేకింగ్.
తను అంటే ఓన్లీ రీజన్ ఏంది అని అంటే వాళ్ళకి పే చేయరేమో అండి, బట్ దే ఆర్ ద ఓన్లీ పిల్లర్స్. వాళ్ళు అక్కడ లోపల పని చేసి వాళ్ళ హౌస్ మేకింగ్ చేస్తున్నారు కాబట్టే మనం బయట ఇంత ప్రశాంతంగా పని చేసుకోగలుగుతున్నాం. అంటే ఇప్పుడు జనరేషన్లో చూసుకుంటే నేను ముందు ఇంటర్వ్యూలో చెప్పినట్టుగానే చిన్న చిన్న వాటికి సెన్సిటివ్ వాటికి కూడా చాలామంది అసలు ఈ విషయానికి చనిపోతారా, ఈ అవసరం సూసైడ్ చేసుకోవడం అనే విషయాలకు కూడా చాలామంది మహిళలు ఆత్మహత్య పాల్పడుతున్నారు. యువత కూడా ఉద్యోగాలు రాక చాలామంది సూసైడ్ చేసుకున్నారు. అలాంటి అమ్మాయిలకి లేదా యువతకి మీరేం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీరు ఎంత తప్పన్నా, ఇప్పుడు జనరల్లీ సూసైడ్స్ అవి ఇవి అని అంటే క్షణిక ఆవేశాలు. సో అట్లా కాకుండా కొంచెం ఆలోచిస్తే, ఇప్పుడు ఎందుకు చేసుకుంటున్నారు సూసైడ్స్ అన్నదానికి ఒక్క రీజన్ ఆలోచించుకుంటే, మోస్ట్ ఆఫ్ ద రీజన్ ఇప్పుడున్న వాళ్ళల్లో ప్రేమ లేదు. సో ఈ విషయంలో నేనేమంటానంటే, మీరు ఎన్ని తప్పులు చేసినా, మీరు ఎంత ఇదిగున్నా, మీరు ఏం చేసినా కూడా నా పిల్లలు ఇది కాదు, మీరు ఏలెత్తి చూపితే కరెక్ట్ కాదు అనే వాళ్ళు ఒక ఇద్దరు ఉంటారు చూసిండ్రా, వాళ్ళు డెఫినెట్లీ ఆ ఇద్దరు మనకి ఎప్పుడు సపోర్ట్గానే ఉంటారు. సో వాళ్ళకంటే మీకు ఇంకెక్కువ ఏముంది? మీరుంటే, మీరు కష్టపడితే నిజంగా మీకు ఒక వాల్యూ ఉంటుంది, మీకోసం ఒక ఇద్దరు ఉంటారు. ఇప్పుడు అంటే పెళ్ళయింది అనుకో అంటారు, పెళ్ళైతే మొగుడు వస్తాడు, తర్వాత పిల్లలు వస్తారు అని అంటారు. బట్ ద థింగ్ ఈజ్, నేను నమ్మేది ఏంటి అని అంటే, ఎంత మొగుడు వచ్చినా ఎంత పిల్లలు వచ్చినా వాళ్ళ సెల్ఫిష్ కొంచెం వాళ్ళది ఉంటుంది ఒక కార్నర్లో. ద అన్కండిషనల్ లవ్ అని అంటే డెఫినెట్లీ పేరెంట్స్దే, మమ్మీ డాడీ, అంతే. అండ్ మీది లవ్ మ్యారేజ్ అని అడిగితే లవ్ కమ్ అరేంజ్డ్ అన్నారు. సో సార్తో ఎట్లుంటుంది అంటే, మీరు బిజినెస్లో మీ టైం మీకు బిజీ ఉంటుంది, సార్ డాక్టర్ అంటే చాలా ప్రెజర్ ఉంటుంది, అంటే ప్రాణాలు పోసే దేవుళ్ళతో సమానం వాళ్ళు. సో వాళ్ళ టెన్షన్స్ కానీ మీ బిజినెస్ అది సింక్ అవుతుందో ఎలా ఉంటుంది అసలు? అంటే మీరు కనీసం మా సార్కి టైం ఇస్తున్నారా? మీ సార్ నాకు టైం ఇస్తున్నారా అని అడగాలండి, నేను ఇవ్వడం ఏముంది చెప్పండి. డెఫినెట్లీ ఉంటాము, కలుస్తాము. అంటే అదృష్టం ఏంటంటే, ఆయన ఒక రంగంలో నేను ఒక రంగంలో ఉండడమే అదృష్టం. ఎందుకంటే ఇప్పుడు వైద్యం తర్వాత ఆయన చేసే ప్రొఫెషన్కి ఆయనకి, నేను డీల్ చేసే వాటికి రెండు కలిస్తేనే ఒక బిజినెస్ నడుస్తుంది. సో డెఫినెట్లీ మేమిద్దరం కలుస్తాము, బాగానే ఉంటాము. అంటే హీఈస్ ద ఓన్లీ వన్, అంటే హూ సపోర్ట్స్ మీన్ ఎవ్రీథింగ్. నేను ఇప్పుడు ఇది చేస్తున్నా, ఇంటర్వ్యూకి వెళ్తున్నా, లేకపోతే నేను ఇంకొక పని చేస్తున్నా, ఏదైనా చేస్తున్నా అంటే నేను ఫస్ట్ చెప్తాను ఆయనకి. సార్ రియాక్షన్ ఏంటి? రజనీ ఇంటర్వ్యూ అంది వెళ్ళా అని అన్నప్పుడు సారు మా అన్నగారు రియాక్షన్ ఏంటి? హీ వాజ్ లైక్, అవునా రజనీయా అయిపోయాపో అన్నారా? లేదు, డెఫినెట్లీ దట్స్ నాట్. తను హీ వాజ్ ఓకే, అంటే ఇచ్చేసేయి, ఇట్ విల్ స్టార్ట్. అంటే ఎక్కడో చోట ఎవరో ఒకరు అవుట్ ఫోకస్ అవ్వాలి కదా, సమ్వన్ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ అన్నట్టు ఉండే. తను ఎంకరేజ్ చేస్తారు నన్ను, అంటే నేను ఏదైనా చేస్తా అని అంటే వద్దు అనే ఆప్షన్ అయితే ఏమి ఉండదు. కాకపోతే ఇట్లా కాదేమో, అట్లా ఆలోచించు అనేది చెప్తారు కానీ, బట్ హీల్ ఎంకరేజ్. మనం ఏది చేసినా కానీ ఓకే క్యారీ ఆన్, అంతేనా? అంతే డెఫినెట్లీ అంతే. ఇప్పుడు నేనంటే జనరల్లీ బయట వాళ్ళకి నేను ఇంత కూర్చొని ఇంత ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే, ఓ ఎంత పెద్దోళ్ళు అది ఇది అని అనుకుంటారు. బట్ నేను ఏది చెప్పినా కూడా మా ఇంట్లో అందరికీ కూడా, నేను ఇక్కడ ఆఫీసెస్లో ఉన్నప్పుడు ఇట్లుంటుంది, బట్ వన్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత అందరికి నేను చిన్నపిల్లనే. అంతే కదా, గారాల పట్టి కదా మీరు వాళ్ళందరికీ, అటు మీ మేనమామలకి కానివ్వండి, అమ్మ వాళ్ళ తరపునైనా ఇటైనా మీరు ఒక్కలే కాబట్టి ఆ బాండింగ్ అనేది అందరికీ ఉంటుంది. అండ్ మేము 2 షేడ్స్ చూసాను నేనైతే. ఇక్కడ వర్క్ వస్తూ ఉన్నప్పుడు ఒక షేడ్ చూశాను, ఆఫ్టర్ దట్ మళ్ళీ డ్యూటీ అయిపోయిన తర్వాత మింగిల్ అవ్వడం కూడా చూశాను, అంటే ఫంక్షన్స్ అప్పుడు. అసలు అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? సీక్రెట్ ఏం లేదు, కాకపోతే అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నట్టు వాళ్ళ దగ్గర ఉంటే నడవదు కదా, బికాజ్ వాళ్ళకి అన్ని రియాలిటీలు తెలుసు, నేను లోపల ఎట్లుంటా బయట ఎట్లుంటా. ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుంచి చూస్తూ పెంచిన వాళ్ళు. సో నేను వాళ్ళ ముందెళ్ళి నేను ఇది అని చెప్పేసి అయితే తోకూపితే కరెక్ట్ కాదు, కత్తిరిచ్చేస్తారు, కూర్చోబెడతారు ఇంట్లో ఆ తర్వాత. సో అందుకని మీ డాడీ నుంచి నేర్చుకోవాలంటే ఫస్ట్ క్వాలిటీ అండ్ ఇష్టమైన క్వాలిటీ ఏంటి మీ డాడీ గారిలో? నేర్చుకోవాల్సిన క్వాలిటీస్ అంటే 2 ఉంటాయి. ఒకటి హార్డ్ వర్క్, ఇంకోటి పంచువాలిటీ. అమ్మో, టైం పంచువాలిటీ వద్దు మేడం, మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, తెలుసుంటది బాగా తెలుసు. సో హార్డ్ వర్క్ అండ్ పంక్చువాలిటీ. హార్డ్ వర్క్ అని అంటే మీరు అడిగారు క్వశ్చన్, ఇష్టంగా నేర్చుకునే క్వాలిటీ అని అంటే పంక్చువాలిటీ నేర్చుకుంటా. హార్డ్ వర్క్ అంటే కొంచెం కష్టం, ఆయన పడ్డంత కష్టం నేను పడలేకపోతున్నాను. సో అది కూడా నేను అలవాటు చేసుకుంటున్నా. కష్టం మెల్లమెల్లగా అయిపోతుంది, ఆటోమేటిక్గా బ్లడ్లో ఉంది కదా.
అంతే చేసుకుంటున్నాం మెల్లిమెల్లిగా. ఇవి 2 క్వాలిటీస్ హీస్ ద బెస్ట్ వన్. అంటే అన్నీ ఉన్నాయండి ఆయన దగ్గర మనం నేర్చుకునేటట్టుంటే. లైక్ ఐ ఫీల్ లైక్ హీస్ బండిల్ ఆఫ్ ఎన్సైక్లోపీడియా అని చెప్తాను నేనైతే. చాలా ఉంటాయి ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి అని అనుకుంటే. అండ్ నేను చాలా నేర్చుకున్నాను. నేను ఓపెన్గా చెప్తున్నా, ఎందుకంటే మనం ఇలా ఉన్నాం అలా ఉన్నాం అదేం కాదు. ఒక వ్యక్తి దగ్గర మనం నేర్చుకున్నట్టే ఆబ్వియస్లీ ఒప్పుకోవాలి. టైం, పంచువాలిటీ, డేర్, ఏదన్నంటే ఇక థెరపిక్ లేడీ, ఈ ఒక డైలాగ్ వాడతారు. సో సార్ ఎంత నిజంగా కూడా చెప్పాలంటే ఎంత ఎదుటి వ్యక్తితో కఠినంగా ఉంటారో వాళ్ళ టాలెంట్ తెలిసినప్పుడు అంతే ఎంకరేజ్ చేస్తారు. మీ దగ్గర ఏళ్ళ తరబడి చేసేటోళ్ళు కూడా ఉన్నారు నాకు తెలుసు, 13 ఏళ్ల క్రితం నుంచి కూడా. సో అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అంటే ఇప్పుడు ఫస్ట్‌గా మనం మాట్లాడుకున్నట్టు ఎంప్లాయీస్‌ని మేము ఫ్యామిలీ లానే చూసినాం ఫ్రమ్ ద బిగినింగ్ గూడా. అంటే ఇప్పుడు మా డ్యాడీ 2001లో ఒక ఇండస్ట్రీ పెట్టారని చెప్పా గదా! అప్పుడు వచ్చిన ఎంప్లాయీ ఇప్పటి వరకు ఉన్నారు మా దగ్గర ఇంకా. హీస్ స్టిల్ వర్కింగ్. అట్లా ఎళ్తారు. నా ఏళ్ల పైన లెక్క పెట్టుకుంటే చాలా మందే ఎళ్తారు. నా దగ్గరకొచ్చి జాయిన్ అయిండ్రు అనంటే వాళ్ళు ఆబ్వియస్‌లీ వచ్చి ఇక్కడే ఉంటారింగ. ఎందుకంటే మేము చూసుకునే విధానం అట్లుంటది వాళ్ళని. వాళ్ళు సాటిస్ఫైడ్ ఉంటారు. సో అట్లా చాలామంది ఉన్నారు. వాళ్ళని మేనేజ్ చేయడము అనేది అంతే. అంటే ఆయన నేర్పించిందే అండి. మీరు ఎక్కడికి వచ్చినా కూడా, మీరు ఏ పాయింట్కి వచ్చినా నేను చెప్పేది ఒకటే, ఇవన్నీ మా డాడీ నేర్పించినాయి. అటు తిరిగి ఇటు తిరిగి మీ ముక్కేదంటే ఇక్కడికే వస్తారు. అంతే కదా. ఇప్పుడు ఎన్ఎస్ఆర్ అంటే అసలు ఎన్ని అంటే ఉన్నాయి బిజినెస్ మేడం? అంటే చాలా మందికి హోటల్స్ కొంతమంది తెలుసు, హాస్పిటల్ కొంతమంది తెలుసు, స్కూల్ కొంతమంది తెలుసు. బట్ ఎన్ఎస్ఆర్ గ్రూప్స్ అంటే ఏమేమి బిజినెస్ ఉన్నాయి? ఎన్ఎస్ఆర్ గ్రూప్ వచ్చేసి ఎన్ఎస్ఆర్ స్కూల్, ఎన్ఎస్ఆర్ డైరీ ప్రోడక్ట్స్, ఎన్ఎస్ఆర్ హోటల్, ఎన్ఎస్ఆర్ కన్వెన్షన్, ఎన్ఎస్ఆర్ హాస్పిటల్, ఎన్ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ రీసెంట్గా లాంచ్ అయిన ఎన్రిచ్ వాటర్ బాటిల్, లైక్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, అది కూడా మాదే. బాగా హల్చల్ అయిపోయింది మేడం ఇప్పుడు వాటర్ బాటిల్. అది ఎక్కడ చూసినా, ఎవరి చేతిలో చూసినా, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ చేతిలో కూడా అవే ఉంటున్నాయి ఇప్పుడు. థ్యాంక్ యూ అండి. హోప్ఫుల్లీ పెద్ద పెద్ద కంపెనీస్, బిస్లెరీ, కిన్లే, మీరు చూసినట్టయితే ద రెనౌండ్ టాటా, సో వాళ్ళకి ధీటుగానే చేద్దాము అన్న ఆలోచనతో స్టార్ట్ చేసింది. ఎక్కడి వరకు వెళ్తుంది, ఎంతవరకు తీసుకెళ్తాము, అండ్ మా కస్టమర్ల సపోర్ట్, మా డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్, వీళ్ళందరి సపోర్ట్తో ఎప్పటికి ఎలా ఉన్నామో ఇప్పుడు ఈ కొత్త ప్రోడక్ట్ని కూడా అట్లనే ఆదరిస్తారని ఎక్స్పెక్ట్ చేసుకుంటూ స్టార్ట్ చేసినాము. సో డెఫినెట్లీ అందరు సపోర్ట్ ఉంటుంది. మా డిస్ట్రిబ్యూటర్లది, డీలర్లది, ఏజెంట్లది, కస్టమర్ల సపోర్ట్ లేకుండా మేము సర్వైవ్ అయ్యే పరిస్థితి కాదు. ఎందుకనంటే మేము ప్రోడక్ట్ ఇండస్ట్రీలో ఉన్నాము, ఎట్ ద సేమ్ టైం సర్వీస్ ఇండస్ట్రీలో కూడా ఉన్నాము. సో రెండు డిఫరెంట్ కాబట్టి ఆబ్వియస్గా జనాల నమ్మకంతోనే మేము సర్వైవ్ అవుతున్నాం ఇప్పటికీ. అంటే ఇప్పుడు ఇంతమంది ఎంప్లాయీలు, వాస్తవానికి మీ దగ్గర టోటల్ ఎంతమంది ఎంప్లాయీలు ఉండొచ్చు మేడం? నా దగ్గర డైరెక్ట్గా నేను శాలరీడ్ ఎంప్లాయీస్ వచ్చేసి 1200 to 1500 ఉన్నారండి. 1200 to 1500 డైరెక్ట్లీ. అండ్ ఇండైరెక్ట్లీ పరోక్షంగా అనంటే నా రైతులు కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు, ఏజెంట్లు, వీళ్ళందరూ కూడా కలిపితే దగ్గర ఒక 5000 కుటుంబాలు అవుతాయి. వెరీ మచ్ ఈజీ. అంటే అందరూ కూడా స్థానికంగా చక్కగా ఉన్న ఊర్లోనే ఉద్యోగం కల్పించే అవకాశం కల్పించారు. మీరు బిజినెస్ చేయడంతో పాటు ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. అవును, లైక్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే మాకు ఇచ్చే సాటిస్ఫాక్షన్ పాయింట్ అదే. మేము ఇప్పుడు ఈ హాస్పిటల్ పెట్టడానికి గల రీజన్ కూడా అంటే మా డాడీకి ఉన్న ఆ ఒక్క కోరిక, నేను 1000 మందికి పైగా ఉపాధిని ఇవ్వాలి అన్న కోరికని హాస్పిటల్ తీర్చేసింది. సో ఆ కోరికతోనే మేము స్టార్ట్ చేసుకొని ఒక 1000 మందికి పైగా మనం ఉపాధి ఇచ్చిన వాళ్ళం కావాలి, మన నుండి డైరెక్ట్ ఒక 1000 కుటుంబాలు బ్రతకాలి మన వల్ల అన్న ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసినది. అంటే బిజినెస్ అంటే అది బిజినెస్సే కదా, అది ఏ రంగంలో అయినా సరే సక్సెస్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి కనిపిస్తారా, బ్రాండ్ ఉంటుంది, వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళకి ఎందులే, వాళ్ళ లైఫ్ వాళ్ళు మహారాజులో బతుకుతున్నారు అంటారు. బట్ ఆ స్టేజ్కి రావడానికి ఎన్నో ఒడిదుడుకులు చూసుంటారు. మాకు తెలిసిన ఒడిదుడుకులు కూడా మేము చూసాం మీ దాంట్లో. సో అవి వచ్చినప్పుడు అంత స్టేబుల్గా ఎలా నిలబడగలిగారు, ఎట్లా నిలదొక్కున్నారు? డెఫినెట్లీ అండి. అంటే ఎవరికైనా బేసికలీ బయట నుండి చూసే వాళ్ళకి అనిపిస్తారు, వీడికేం బాధ, ఈమెకేం బాధ, మంచిగా వచ్చింది కూర్చున్నది చైర్లో అనేది డెఫినెట్లీ ఉంటుంది. బట్ ఆ చైర్లో కూర్చొని ఆ పెయిన్ రాకుండా కూర్చోవడం అనేది మేనేజ్ చేయడానికి ఎంత కష్టపడతామో మనకు తెలుసు. సో వచ్చినాయి, అంటే చాలా దెబ్బలు తగిలినాయి, చాలా ఇది ఫేస్ చేసినాము. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు దెబ్బ తగిలినంత మాత్రాన నేను పడిపోతే నా వెనకాల 500 మంది పడిపోతారు. సో అది డెఫినెట్లీ నాకు ఇష్టం లేదు.
ఇప్పుడు మాకు అంటే మేము ఒక దెబ్బ తగిలింది, అది అందరికి తెలుసు. సో ఆ గట్టి దెబ్బ తగిలినందుకు నేను ఇమ్మీడియట్గా నేను క్లోజ్ చేసుకోవాలి వాళ్ళు వేసిన దెబ్బకి నా పైన. కానీ కాదు, ఎందుకంటే మనం క్లోజ్ చేసుకుంటే మనతో పాటు 500 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. ప్రూవ్ చేయగలిగారా మీరు? ధీటుగా వెళ్ళారు, ప్రూవ్ చేశారు, లీగల్ గా కూడా ప్రూవ్ చేయగలిగారు. అవును, అంటే ఇప్పుడు లీగల్ గా అది ప్రూవ్ అయింది, బట్ మోస్ట్ ఆఫ్ ద జనాలకి ఏంది అని అంటే అది తెలియదు. ఇప్పుడు మీడియా అలిగేషన్ వచ్చింది తెలిసింది, బట్ అది ఇది కాదు అని మీరు జెన్యున్ గా నిరూపించుకున్నది ఎవరికి తెలియదు. ఎవరికైనా సరే అలిగేషన్ వచ్చినప్పుడు వాళ్ళ మీద నిందేయడం తెలుస్తుంది, 4 మాటలు మాట్లాడడం తెలుస్తుంది, కానీ అది మా ద్వారా కూడా జరిగిందిలేండి, కొంచెం ఎందుకు అనుకోవాలే. కానీ నేనంటే మోస్ట్ ఆఫ్ ద టైం నేను అదే చెప్తా, మీడియా వాళ్ళు ఎంత ఇది చూపిస్తున్నారు అంటే ఇప్పుడు మీరు ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్ అనేది కాకుండా 2 sides చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు సరే మీరు అన్ని అంటే మేము అన్ని ఇట్లే చేస్తున్నామా మేడం అని అంటారు ఇప్పుడు మీడియా వల్ల నేను మాట్లాడితే, కానీ అన్నీ అని అనట్లేదు. బట్ నా విషయంలో నా ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి డెఫినెట్లీ నేను దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు ఒకరు ఏదో చెప్పారు అని చెప్పేసి అని మీరు ఒకటే చూపించారు అక్కడ, తర్వాత 2 రోజుల తర్వాత ఏం జరిగింది, మళ్ళీ ఇన్స్పెక్షన్ టీం వచ్చిందా రాలేదా, వాళ్ళు వచ్చి ఏం క్లీన్ చిట్ ఇచ్చిండ్రు, ఏమైంది అనేది ఎవరు చూపిలే. సో అక్కడ కొంచెం బాధాకరమే అది. ఇప్పుడు నేను వాళ్ళు నన్ను దెబ్బ కొట్టిన వాళ్ళు నా ముందుకు వచ్చి కొట్టలేక నా వెనకాల నుండి కొట్టారు మమ్మల్ని అనేది మేము నమ్ముతాం. అది ఇది ఆబ్వియస్లీ మా డాడీ నుండి వచ్చే మాట. సో ఇప్పుడు అట్లా జరిగింది అని అనుకున్నప్పుడు మేము మూసుకోవాలి అప్పటికే. ఇంకా మాకు పడ్డ దెబ్బ సిచ్యువేషన్ నిజం కూడా అందరూ అయిపోయింది, అది క్లోజ్ అయిపోయింది, ఇంకా రాదు అనుకున్న సిచ్యువేషనే ఉంది అప్పుడు. కానీ మళ్ళీ అంతే ధీటుగా మీరు బయటకు వస్తారని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. డెఫినెట్లీ అంటే అది ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు మనము అనే కాకుండా కూడా మా పొజిషన్లో ఉంటే అది ఎవరికైనా కూడా చాలా కష్టమైన దెబ్బనే. కాకపోతే మేము ఇంకా ఇట్లా నిలదొక్కున్నాము, ఇట్లున్నాము. మేము నిలదొక్కున్న రీజన్ అంటే మా వెనకాల ఉన్న 500 కుటుంబాల కోసమేనండి. డెఫినెట్లీ వాళ్ళు అందరూ కొంచెం అంటే ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని మాకు ఏముంది ఇది కాకపోతే ఇంకోటి, ఇప్పుడు అది పోతే నేను బ్రతకలేను అన్న సిచ్యువేషన్లో మేము లేము. సో ఇప్పుడు అలిగేషన్స్ చేసిన వాళ్ళకి ఒకటి అర్థం కావాలి, పోనీ మీరు అలిగేషన్స్ చేసిండ్రు, ఇంత పోర్ట్రే చేసిండ్రు, నేను ఆపేస్తా, నా వెనకాల ఉన్న 500 కుటుంబాలకు మీరు ఉపాధి కల్పిస్తారా? లేదు కదా. అందరి పొజిషన్స్ అంత ప్రాపర్గా ఉండవు. సో మేము ఇంట్లో నిల్చున్నాము అని అంటే వాళ్ళ కోసమే, అండ్ మేము నిలబడగలిగినాము అని అంటే కూడా కన్జ్యూమర్ల నమ్మకం. ఇప్పటికీ అన్ని జరిగినా కూడా మమ్మల్ని నమ్మే వాళ్ళు ఉన్నారు కాబట్టే మేము ఇంకున్నాం మార్కెట్లో. ఇప్పుడు ఒకవేళ మమ్మల్ని నమ్మలేదు అని అంటే మేము ఉండకపోయే వాళ్ళం కదా. కొత్త ప్రాజెక్టులు వచ్చినా కానీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయగలుగుతున్నారంటే అది మీ మీద ఉన్న ట్రస్ట్ ఆబ్వియస్లీ. అంతే. ఇప్పుడు కొందరు అంటారు, అంటే నాకు అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు, కొన్ని మెసేజెస్కి నాకు నవ్వాలా ఏడవాలా కూడా అర్థం కాదు. నేను కూడా అడుగుదాం అనుకున్నా, కొన్ని ట్రోల్స్ కూడా, అంటే ట్రోల్స్ కానివ్వండి, మిమ్మీస్ కానివ్వండి, ఎన్ఎస్ఆర్ పెట్టి కూడా చేస్తుంటారు కదా. అండ్ అలానే అసలు ఎన్ఎస్ఆర్ అంటే ఫుల్ నేమ్ ఏంటి మేడం? ఎన్ఎస్ఆర్ అనేది మా డాడీ నేమ్, నాయనేని సంపత్రావు. అండ్ ఈ సోషల్ మీడియా చూసినప్పుడు ఏమనిపిస్తుంది? నాకు రియల్లీ అంటే అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొందరు మెసేజ్ చేస్తారు, వాళ్ళకి ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. ఫస్ట్ నాకు మెసేజ్ చేస్తారు, ఏముంది మీది అన్ని అందరిని ముంచడానికి చేస్తున్నారు, అందరిని ఇట్లా చేయడానికి చేస్తున్నారు, అట్లా చేయడానికి కూడా వచ్చినాయి మేడం. నా పర్సనల్ విండోలోకి వస్తాయి నాకు ఈ మెసేజెస్. వచ్చినప్పుడు సరే ఓకే, కొన్ని చూసి వదిలేస్తా. ఇప్పుడు నేను ఎంత చెప్పినా కూడా వాడికి ఎక్కదు. వాళ్ళు ఒక ఇదిలోనే ఉంటారు, అంటే వాళ్ళు ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయి ఉంటారు మైండ్లో. ఇప్పుడు ఒకటి మైండ్లో ఫిక్స్ అయి ఉన్న తర్వాత నేను ఎంత చెప్పినా కూడా కష్టమే. అదేదో సామెత ఉంటుంది చూడండి, చెవుడోడు ముందు శంఖం ఊదడం వేస్ట్ కదా, ఎందుకు నేను ఊది అన్నట్టు కొన్ని వదిలేస్తా, కొన్ని చెప్తా. అంటే ఇప్పుడు నాకు రీసెంట్ టైమ్స్లో వచ్చిన మెసేజ్ ఒకటి ఏంది అని అంటే, మేము ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్లోకి మేము ఎంటర్ అయిన తర్వాతకి నాకు వచ్చిన మెసేజ్ ఏంది అని అంటే, పాలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నీళ్ళల్లోకి వచ్చిండ్రా, అంటే నీళ్ళను కూడా కల్తీ చేద్దామని వచ్చిండ్రా అన్నిదిగా నాకు మెసేజ్ బాగా కలిపారు మా వాళ్ళు. నీళ్ళల్లో కూడా కల్తీ చేద్దామని వచ్చిండ్రా అని అంటే నేను అన్నా, పాలల్లో కల్తీ అయిందని మీతో అన్నది ఎవరు? సరే మీకు కొన్ని వచ్చినాయి కావచ్చు, ఆ తర్వాత క్లీన్ చిట్ ఇచ్చిన విషయం మీరు చూడలేదా? చూడండి అని అన్న తర్వాత నేను అదే మెసేజ్ చేశాను. లైక్ ఐ వాజ్ ఇన్ వెరీ స్మూత్ టోన్. నేను అదే రకంగా మెసేజ్ చేస్తే, ఏం వచ్చినాయండి, ఏం క్లీన్ చిట్ ఇచ్చారు, మీకు చూపించండి మాకు ఒకసారి అని అన్నారు. వాళ్ళకి చూపించలేదు కదా నిజానికి కూడా. సరే అండి నేను చూపిస్తానని చెప్పి నా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ ఉంటుంది, ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది, ఏది ఫుడ్ వాళ్ళు మాకు క్లీన్ చిట్ ఇచ్చి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని చెప్పేసి అని ఒకటి ఇచ్చిన బాపద్దు ఒక పోస్ట్ ఉంటుంది నా దాంట్లో. నేను ఆ పోస్ట్ పంపించా మనిషికి. దెన్ ఆఫ్టర్ ఓకే మేడం అంతే.
అండ్ నాకు తెలిసి ఆ టైంలో మీరు ప్రతి ఒక్క ఛానల్ దగ్గరికి కూడా అది పట్టుకొని వెళ్ళినట్టు నాకు తెలుసు. అంటే ఇది క్లీన్ అయింది, ఇది క్లీన్ అయింది అని చెప్పినప్పుడు కొన్ని ఛానల్స్ మీకు పాజిటివ్గా వేసినాయి కూడా. అవును. అంటే మేము ఆ రిపోర్ట్ తీసుకొని వెళ్ళినప్పుడు కొందరు సపోర్ట్ చేశారు, ఇంకా కొందరు తెలుసు అంతే. ఇప్పుడు అది నేను మాట్లాడితే అది పెద్ద కాంట్రవర్సీ అవుతుంది మళ్ళీ. ఇప్పుడు ట్రోల్ మొదలైపోద్ది, ఇంకా సోషల్ మీడియాలో నిద్ర ఉండదు మీకు ఇంకా. అంతే, మళ్ళీ అంత కాంట్రవర్సీ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే అంటే కష్టం నాకు మేనేజ్ చేయడం. నిజంగా కూడా మేడం పైకి ఇంత నవ్వుతున్నారు, బట్ సోషల్ మీడియా కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టాలో కానివ్వండి, వచ్చే కొన్ని కామెంట్లు మనం పైకి నవ్వుతాం కానీ మెంటల్లీ మనల్ని ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తాయి. అట్లా ఎప్పుడన్నా మీకు ఎప్పుడన్నా ఖచ్చితంగా ఇంత బాధ కలిగిందన్న క్షణం గుర్తుండిపోయే కామెంట్ ఏదన్నా ఉందా? గుర్తుండిపోయే క్షణం అంటే లైక్ హాస్పిటల్ది కూడా ఒక ఇష్యూ అయిందండి రీసెంట్ టైమ్స్లో. ఇప్పుడు అంటే ఆ ఇన్సిడెంట్ని సరే దురదృష్టవశాత్తు అది బాధాకరమైన ఇష్యూవే, దాన్ని ఎవరు కావాలని చేయలేదు, ఎవరికి ఏం పర్సనల్ గ్రడ్జెస్ లేవు, ఏది లేదు. అది అయిన తర్వాత ఇట్లానే టీవీ వీడియోస్, మీడియా వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ కానీ ఇవన్నీ పెట్టినప్పుడు ఒకానొక టైంలో ఒక యూట్యూబ్ వీడియో పైన ఒకరు కామెంట్ పెడతారు, ఇన్ని రోజులు కల్తీపాలు చేసి చంపేసిండ్రు, ఇప్పుడు హాస్పిటల్ పెట్టి మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు అని చెప్పి. అది చూసిన తర్వాత ఇట్ వాజ్ లైక్ అది కాదబ్బా మేము చేసేది బాగానే ఉంటుంది, ఇప్పుడు వాళ్ళ అదృష్టం బాగాలేదు అని అన్నప్పుడు మన చేతిలో ఏముంటుంది. ఇప్పుడు నువ్వు ఎంత ట్రీట్మెంట్ చేయు అంటే ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు హైదరాబాద్లో యశోదాలో, అపోలోలో పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఏ ప్రైవేట్ హాస్పిటల్స్లో అంటే ఇప్పుడు అక్కడ క్వాలిటీ ట్రీట్మెంట్ లేదా, అక్కడ జనాలు చనిపోవట్లేదా? అవుతున్నాయి కదా. ఇప్పుడు అది ఎవ్వరు కూడా కావాలని చెయ్యరు. ఇప్పుడు డాక్టర్కి ఏం అవసరం నిన్ను చంపడానికి? మీకు ఏమన్నా పర్సనల్ గ్రడ్జెస్ ఉన్నాయా? పర్సనల్ గ్రడ్జెస్ ఉన్నప్పుడు నువ్వు ఈ హాస్పిటల్కే రావు కదా. అది కనిపించింది కానీ ఇక్కడ మీరు యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ ఉన్న బస్సులో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు, అది ఎవరికి కనపల్లా పాపం, దురదృష్టం. అంతే కదా, నెగటివ్ ఫాస్ట్ స్ప్రెడ్ అయిపోతుంది, పాజిటివ్ అనేది అక్కడే ఉండిపోతుంది. అది ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్, అట్లాంటి సోషల్ యాక్టివిటీస్ చాలా చేసినాము, బట్ అవి ఎవరికి తెలియదు. అవి ఎవరికి అంటే ఎన్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని ఉంటుంది మాదొకటి. సో దాన్ని రూపకంగా మేము చాలా చారిటబుల్ యాక్టివిటీస్ చేసినాము, సిఎస్ఆర్ యాక్టివిటీస్ చాలా చేసినాము, కానీ అవి ఎవరికి కనిపించవు. అవి పబ్లిసిటీ చేయడానికి కూడా మేమే చెప్పుకోవాలి, అరే మేము ఇది చేసినాం అని. అది కొంచెం దురదృష్టకరం అండి. ఎందుకంటే ఇప్పుడు నెగటివిటీని మీరు ఎంత స్ప్రెడ్ చేస్తున్నారో అదే విధంగా కొంచెం పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తే సరే మా కోసం, మా పబ్లిసిటీ కోసం కాకపోయినా ఎదుటి వాళ్ళకి కొంచెం ఇన్స్పైరింగ్ ఉంటుంది. అది ఖచ్చితంగా ఒకవేళ ఆ ఇన్సిడెంట్ నిజమై ఉంటే బరాబర్ నేనే వచ్చి అడిగేదాన్ని హాస్పిటల్లో. మీకు ఆ రోజు కాల్ కూడా చేసినాం, మీకు గుర్తుందా లేదా ఇన్సిడెంట్స్, వాట్ ఈజ్ వాట్ మేడం అని చెప్పేసి. సో అక్కడ నిజంగా అన్యాయం జరిగితే మేమే ఉంటాం, ఏదో అందరిలాగా కాదు, పబ్లిక్కి కూడా తెలుసు ఎవరైందన్నది. మేము బరాబర్ నిలబడతాం. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను హాస్పిటల్ పేరు తీయను, ఎందుకంటే అంత కరెక్ట్ కాదు కాబట్టి. అక్కడ ఎంత ఫైట్ చేశాను అన్నది పబ్లిక్కి తెలుసు. సో అట్లా జరుగుంటే ఖచ్చితంగా నేను కూడా ఎంత ర్యాపో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఫైట్ చేసేదాన్ని. నేను జెన్యున్గా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఆగాను. చాలామంది నువ్వు ఎన్ఎస్ఆర్లో చేసావు కాబట్టి వెళ్ళలేదు అది, బట్ జెన్యున్గా అక్కడ జరిగింది ఒకటి కాబట్టి, మెడికల్ రిపోర్ట్ ఒకటి ఉంది కాబట్టి మేము రాలేదు. లేదంటే ఆ రోజు ఖచ్చితంగా మేము ముందుకు వద్దాము, మిమ్మల్ని ఆ రోజు ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చేది. అంటే మీలాగా సిచ్యువేషన్ ఏంటో తెలుసుకొని వచ్చుంటే ఆ రోజు ఎవరు ఉండకపోయే వాళ్ళు, మీడియా వాళ్ళు ఇక్కడ యాక్చువల్లీ. సో అదొకటి కొంచెం బాధ అనిపించింది. మీడియా నుండి మాకు ఎంత సపోర్ట్ ఉంటుందో ఎట్ ద సేమ్ టైం అంతే ఇది కూడా ఉంటుంది. అంటే అదేదో నేను ఇప్పుడు మీడియా వాళ్ళని చేస్తున్నారు అని అనట్లేదు, బట్ జనాలు తీసుకునే విధానం అది. అంటే ఇప్పుడు జనాలు ఒకటే చూస్తారు. ఇప్పుడు మీరు పబ్లిసిటీ ఒకటి చేస్తే మీరు 2 sides చేస్తున్నారు కావచ్చు, కానీ జనాలు ఒకటే చూస్తున్నారు. బట్ అట్లా కాకుండా అందరికి కూడా చెప్పేది ఏంది అని అంటే 2 sides ఆఫ్ ద కాయిన్ స్టోరీ ఉంటుందండి డెఫినెట్లీ. సో మనం ఒక సైడే చూసి నమ్ముతున్నాము అని అంటే ఇంకా దానికి ఇంకా నేనేం చెప్పలేను. నేను చెప్పినా కూడా వినేవాళ్ళు రెడీగా ఉండరు. అండ్ వాస్తవానికి ఆ రోజు నేను అవుట్ ఆఫ్ ఉన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు అన్నకు కూడా కాల్ చేసిన సార్కి, సార్ నేను వస్తా, బరాబర్ మీరు వాయిస్ ఇవ్వాలి, ఖచ్చితంగా హాస్పిటల్ ఇన్ఛార్జ్ మేడం అయినా మీరైనా ఖచ్చితంగా ఇవ్వాలి, ఇన్సిడెంట్స్ గురించి మీరు చెప్పాలి, ఒకవేళ తప్పలేకపోతే చెప్పాల్సింది పబ్లిక్ అన్న, క్యారీ అని రండి నేను ఇస్తానన్నారు. సో అక్కడే నాకు కాన్ఫిడెన్స్ అర్థమైంది అక్కడ మిస్టేక్ జరగలేదని. అని నిజానికి కూడా నేను ఆ రోజు అవుట్ ఆఫ్ ఉన్నా. అది ఎవరు నమ్మరు కదా, నువ్వు ఎన్నిసార్లు చేసినావు కాబట్టి రాలేదు అని అంటారు. లేదు లేదు, ఆ రోజు మీడియా వాళ్ళకి చాలా మందికి తెలుసు నేను అవుట్ ఆఫ్ వేరే ఇంటర్వ్యూలో ఉన్న వేరే ఛానల్లో, అందుకే రాలేదు. కానీ చాలా మంది అదే అనుకున్నారు. అదొకటే రీజన్ అనుకుంటారు కదా. బట్ ద థింగ్ ఈజ్ అంటే జెన్యూనిటీ తెలుసుకున్నావు రజని, నువ్వు జెన్యూనిటీ తెలుసుకున్న తర్వాతనే సరే అదేం జరిగింది అని. మేడం అంటే ఈ ఇంటర్వ్యూ పరంగానే కాదు, నేను నా సోషల్ మీడియా కానివ్వండి, మన ఛానల్ ద్వారా ఖచ్చితంగా చెప్తాను. నాకు అవతల పర్సన్ మా నాన్న, నా హస్బెండ్ అయినా సరే అక్కడ అన్యాయం జరిగితే బరాబర్ నేను క్వశ్చన్ చేస్తాను. ఎదుటోళ్ళకి అన్యాయం జరిగితే మీతో నాకు ఎంత మంచి ర్యాప్ ఉన్నప్పటికీ ఆ రోజు
రోజు సిచ్యువేషన్ ఖచ్చితంగా నేను వచ్చేదాన్ని. మీకు ఇద్దరికి ఫోన్ చేసినా సారు చెప్పారు, మీరు చెప్పారు. కానీ నిజానికి కూడా పాజిటివ్ ఎంత చూపిస్తామో నెగిటివ్ ఎంత చూపిస్తామో అన్నది మనల్ని బేస్ చేసి ఉంటుంది. సో వాస్తవానికి కూడా అప్పుడు కూడా కొంచెం ఆలోచించి చేయాల్సింది మా వాళ్ళు కూడా. అండ్ మా వాళ్ళది కూడా ఏం లేదు, ఇన్సిడెంట్ జరిగితే ఖచ్చితంగా అందరు వస్తాం, అక్కడ ఏం జరిగింది అన్నది లైవ్లో వచ్చి తెలుసుకోవడానికి వస్తారు అందరూ. సో అలానే మీ లైఫ్లో అసలు నేను ఈ డే మర్చిపోనబ్బా, ఇట్లాంటి డే రావద్దు అని ఎప్పుడు అనిపించింది? వరెస్ట్ డే అని అంటే నాకంటే మా డైరీ ఇన్సిడెంటే నాకు, అంటే అది చాలా ఇబ్బంది పెట్టిన రోజు. ఎందుకంటే నా పర్సనల్గా చాలా ఉన్నాయి, బట్ నేను పర్సనల్గా అండ్ నాకు కంప్లీట్గా డిస్టర్బ్ అయింది, మెంటల్లీ డిస్టర్బ్ అయినా అని అంటే డెఫినెట్లీ ఆ డైరీ ఇష్యూవే. అదొక్కటి కొంచెం, అంటే అది ఎందుకు చేశారు, ఎవరు చేశారు, అది ఎందుకు అయింది అన్నది ఐ లీవ్ ఇట్. అందరికీ తెలుసు అది ఎందుకు జరిగింది, ఏంటి, ఎలా రాబోతుంటే ఎలా జరిగింది అన్నది కూడా తెలుసు. బట్ దాన్ని కూడా మనం ప్రొలాంగ్ చేయకూడదు. బట్ ఫ్యూచర్ గోల్ ఇంకా ఉందా మన వరంగల్ యూత్కి? ఇంకా జాబ్స్ వచ్చే ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా ఎన్ఎస్ఆర్ నుంచి? ఇప్పుడంటే ఇప్పుడు కూడా లైక్ మేము రెడీ ఉన్నాము. ఎన్రిచ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్తో వీఆర్ రెడీ టు ప్రొవైడ్ డిస్ట్రిబ్యూటర్షిప్. ఏజెంట్స్ కానీ డీలర్స్ కానీ ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉంటే ఇక్కడ మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి మేము సప్లై చేయడానికి కంప్లీట్గా సిద్ధమై ఉన్నాం. సో ఎవ్వరు కానీ ఎట్లాంటి డిస్ట్రిబ్యూషన్ కానీ ఇట్లాంటివి కావాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలి అని అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అవి ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు అన్న దానికి ప్రతిదీ కూడా మన దగ్గర ఇది ఉంటుంది. అండ్ ఎన్ఎస్ఆర్ డైరీ ప్రోడక్ట్స్ కూడా అండి, జనాలు నమ్మట్లేదు ఇప్పటికి కూడా మమ్మల్ని. అంటే నమ్ముతున్నారు. ఇప్పుడు నేను నమ్మే వాళ్ళని తక్కువ చేయను, ఎందుకంటే నేను నమ్మకపోతే ఈ పాటికి నేను డైరీ ఎప్పుడో మూసుకునేదాన్ని. బట్ అట్లా కాదు కాబట్టి ఇంకా నమ్ముతున్నారు జనాలు. అదే దానిగా కొందరు ఏంటంటే ఒక అపోహలోనే ఉంటున్నారు, అది మూతబడింది లేకపోతే ఇంకేంటో అందులోని కల్తీ వస్తుంది అన్న కొన్ని అపోహలు ఉంటున్నాయి. సో ఒక్కటి ఏది కూడా నమ్మకండి. అంటే ఇప్పుడు నేను ఒకదాన్నిగా లేకపోతే మా డాడీయో మా ఫ్యామిలీ మేమందరం కూర్చొని ఉంటే కల్తీ చేయడానికి మాకు ఆప్షన్ ఉంటుందండి. మా చుట్టూ ఒక 500 మంది ఉన్నారు. కల్తీ చేస్తే ఎన్నడో ఒకనాడు బయటకు వచ్చేది కదా, అది ఎవరో ఒకరు బయట పెట్టేవాళ్ళు కదా, మా ఎంప్లాయీసే. సరే బయట ఇప్పులాంటిది ఎంత దాచాలనుకున్నా ఏదో ఒక రోజు బయటకు వస్తుంది, అంతే కదా, వాళ్ళే ఎప్పుడో ఒకసారి బయట పెట్టేవాళ్ళు. కానీ అట్లా లేదు కాబట్టి అక్కడ ఏం లేదు. సో డెఫినెట్లీ మమ్మల్ని నమ్మి మాతో ఇన్ని రోజులు ఉన్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కూడా మమ్మల్ని నమ్మాలి. అండ్ ప్రతిదీ కూడా మేము చేసే దాంట్లో అందరికంటే ముందు మా డాడీ ఆలోచిస్తారండి, ఇది బాగుందా బాగాలేదా, మనం ఇది బయటికి ఇస్తున్నాము అని అంటే జనాలు మనల్ని అనొద్దు. మనం ఒకటి బయటికి ప్రోడక్ట్ తీస్తున్నామన్నా లేకపోతే మనం ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నామన్నా కూడా వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్, మనకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఎక్కువ నమ్ముతారు మా డాడీ. అది సో ఆ విషయంలో వీఆర్ రెడీ టు సర్వ్ ద పీపుల్. ఇప్పటికీ అందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలన్నా లేకపోతే ఎంప్లాయ్మెంట్ కావాలన్నా ఇంకా ఉన్నాయి, రావచ్చు, అప్రోచ్ అవ్వచ్చు. వరంగల్లోనే కదా, అంతే కదా, మన లోకల్. అండ్ అలానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక మహిళగా అంటే అందరికి ఒక చిన్న చూపు ఉంటుంది, అమ్మాయి, అది మా దాంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా సరే అమ్మాయి అనగానే ఒక చిన్న చూపు. బట్ మీరు ఇంత సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేయడానికి సీక్రెట్ ఏంటి? సీక్రెట్ అంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ సీక్రెట్. ఇప్పుడు నాకు ఎదురైనాయి. నేను వచ్చిన స్టార్టింగ్లో చైర్మన్ డాటర్గా వచ్చిన నేను ఫస్ట్ రావడము. సో చైర్మన్ డాటర్గా వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే, నేను ఫ్రెషర్గా ఉన్నప్పుడు నా చుట్టూ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉండే, ఏది జనరల్ మేనేజర్స్ లేకపోతే ఇంకెవరైనా మేనేజర్ క్యాడర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ క్యాడర్ ఉండే. నెక్స్ట్ నేను చిన్న వయసు అప్పుడు. సో నాకు ఎదురైనాయి, అరే ఈమెంది మాకు వచ్చి చెప్తుందా, ఆమెకేం తెలుసు అసలు అన్నవి చాలా ఎదురైనాయి. బట్ దెన్ మనం ఎప్పుడైతే నేర్చుకోవడం స్టార్ట్ చేస్తామో, మనం నేర్చుకుంటున్న కొద్దీ మన దగ్గర సబ్జెక్ట్ ఉంది అని అంటే డెఫినెట్లీ ఎదుటోడు మన మాటలు వింటాడు. కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాం మేడం. ర్యాపిడ్గా ఆన్సర్ చేయాలా? తప్పదు. అంటే ఇంతసేపు ఫన్నీ చూసాము, మనం అన్నీ తెలుసు, బట్ మీలో ఉన్నాయి మేము కొన్ని తెలుసుకోవాలి కదా. షూర్, చెప్పండి, రెడీ. లైఫ్లో మోర్ దెన్ ఇంపార్టెంట్ హస్బెండ్ ఆర్ ఫాదర్? ఇది పెద్ద క్వశ్చనే, బట్ మా డాడీ ఫస్ట్ పొజిషన్, డాడీకి ఇచ్చేస్తాం. అన్నయ్య చూస్తున్నారా? ఆయనకు కూడా తెలుసు ఫస్ట్ పొజిషన్ డెఫినెట్లీ. అంటే ఆ విషయంలో నేను చెప్పా కదా నేను సెల్ఫిష్ అని. సో
ఎట్ ద సేమ్ టైం ఆ సెల్ఫిష్నెస్ నాకు మా డాడీ నుండే వచ్చింది. ఆ ప్రేమ అనేది డెఫినెట్లీ నా ప్రేమ ఆయనకు కావాలి, ఆయన ప్రేమ నాకు కావాలి. సో నేను ఇంకొకరికి పంచితే ఆయనకు నచ్చదు, ఆయన ఇంకొకరికి పంచితే నాకు నచ్చదు. బిజినెస్ కావాలా, హస్బెండ్ ఇంట్లోనే ఉండిపోయి ఇంట్లో కూర్చోవాలన్నప్పుడు అప్పుడే పొజిషన్ తీసుకుంటారు? ఇట్స్ అ టఫ్ క్వశ్చన్. అంటే ఇప్పుడు చాలా మంది లేడీస్ కి క్వశ్చన్ ఇదే, అందరికి చుట్టాలు కానీ బంధువులు కానీ లేకపోతే అందరు వేసే టాస్క్ ఇదే మనకి. లేదండి, అంటే నేను ఐ చూస్ బిజినెస్. కాకపోతే కొంచెం నాకు పిల్లలు వచ్చి ఫ్యామిలీతో సెటిల్ అవుతాం చూసారా, అప్పుడు ఒక పిల్లలు యూనో దట్ క్యారింగ్ అండ్ ఆ పిల్లలు డెలివరీ టైమ్, అప్పుడు ఒక 1 year బ్రేక్ తీసుకుంటా. బిజినెసా అంటే బిజినెస్లో మనకి లాభాలా ఎంప్లాయీసా? లాభాల ఎంప్లాయీస్ అని అంటే ఎంప్లాయీస్ చెప్తా. డెఫినెట్లీ ఫస్ట్ ప్రైమరీగా వచ్చేది ఎంప్లాయీసే. కానీ ఆల్రెడీ ఇంకా మనం కూడా మునుగుతున్నాము అని అన్నప్పుడు ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అంత మునిగిన తర్వాత నేను వాళ్ళని బయటికి పంపించేసి ఆ తర్వాత వాళ్ళకు కూడా బయట ఏముండదు. సో అదేదో ఏదన్నా ఉంటే ముందు చెప్పాలి. మీకు ఇష్టమైన పొలిటికల్ లీడర్? ఓ దట్స్ ఎ బిగ్ క్వశ్చన్. నాకు ఇష్టమైన పొలిటికల్ లీడర్ ప్రస్తుతానికి ఎవరు లేరండి. లేదు అట్లా స్కిప్ చేయొద్దు మేడం, అమ్మ మేము ఒప్పుకోం అని ఖచ్చితంగా ఉంటారు. ప్రతి మనిషి లైఫ్లో ఒక పొలిటికల్ లీడర్ ఉంటారు, నెక్స్ట్ హీరో ఉంటారు, హీరోయిన్ ఉంటుంది. సో అలా ఒక్కొక్కటి మాకు తెలియాలి. ఇప్పుడు పొలిటికల్ లీడర్ అని అంటే డెఫినెట్లీ పార్టీలకు సంబంధం లేదు, ఇండివిజువల్గా ద గేమ్ చేంజర్ అండి పవన్ కళ్యాణ్ గారు. హీఈస్ అంటే అదే చెప్తున్నా, ద గేమ్ చేంజర్. అంతే అంతే. ఫేవరెట్ హీరో? మై మీ డాడీ అని మాత్రం చెప్పకండి ప్లీజ్. సరే, దెన్ ఇట్ కమ్స్ టు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ రామ్ చరణ్ గారు. అండ్ కమీడియన్ ఇంకా నేను అడగక్కర్లేదు, మీరు బ్రహ్మానందం గారిని బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకున్నారు. ఆబ్వియస్లీ ద ఎవర్ గ్రీన్ బ్రహ్మానందం గారు మై ఫేవరెట్. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడే విధానం ఎట్లా అనిపించింది? అయ్యయ్యో, ఆయన మనం స్క్రీన్ పైన ఎంత ఇదిగా చూస్తామో హీఈస్ టూ మచ్ లైవ్లీ. అంటే ఆ కామెడీ కానీ ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ ప్రతిదీ కూడా ఆయనకి ఇట్లా మనమే అంటే ఆయన కూర్చున్నారు అంటే మనం అక్కడ ఉన్నప్పుడు నవ్వకుండా ఉండలేము. ఆయన ఏదో ఒకటి సైలెంట్గా వేస్తూనే ఉంటారు, మనం నవ్వుతూనే ఉంటాము. సో హీ సచ్ అ గ్రౌండ్ టు ఎర్త్ పర్సన్. చాలా మంచిగా ఇదై ఉండే. అమ్మ మీద ఎక్కువ లవ్ ఉంటుందా, ఫాదర్ మీద ఎక్కువ లవ్ ఉంటుందా? మీరు ఇంత చెప్పిన ఆంటీ రెడీ, మీరు ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఈ క్వశ్చన్ అడుగుతున్నారంటే ఎక్కడో కోసం మా ఆంటీ పేరు చెప్తారని. లేదు అంటే 49.9% మమ్మీది ఉంటుంది, 50.1% మా డాడీది ఉంటుంది. సో ఆ .1% డెఫినెట్లీ డాడీ పైన ఎక్కువ. నేను ఇప్పుడు మమ్మీది అని చెప్పిన కూడా మా మమ్మీ నమ్మదు. లేదు ఇంటర్వ్యూలో అబద్ధాలు చెప్పొచ్చినావు కదా అని అంటుంది మా అమ్మ. చదివేశారు మిమ్మల్ని పాపం వాళ్ళందరూ. అంటే ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా ఏంది అని అంటే, మా డాడీ నా చిన్నప్పుడు మా డాడీ హిల్ గో టు ఒక ప్లేస్కి ఎక్కడికో వెళ్తారు. ఒక 4 days అని చెప్పి వెళ్తారు. నాకు 4 daysలో వస్తానా అని చెప్తారు. సరే అని చెప్తా, అయిపోతుంది. 4 days అయిపోతుంది. 5th dayకి హీ వోంట్ కమ్. అప్పటి వరకు రాలేదు. 5th day రోజు నైట్ నాకు జ్వరం వచ్చింది. సో అంటే నాకు అంత ఇది అనమాట, ఆ పిచ్చి అనేది అది పోదు ఇంకా. అండ్ ముఖ్యంగా మీ హస్బెండ్లో మీకు నచ్చే క్వాలిటీ? అన్నయ్య చూడండి, ఇప్పటివరకు చెప్పలేదు నేను అసలు, అందుకే నేను అడుగుతున్నా మా అన్నగారి తరపున. సపరేట్ క్వాలిటీ అనేది ఏం లేదబ్బా. అంటే మా అన్నయ్యలో క్వాలిటీస్ లేవా? సపరేట్గా ఏం నేను అందుకే అన్న సపరేట్గా ఏం లేదు అన్న. హీస్ ఆల్రెడీ ఏ గుడ్ హస్బెండ్. అంతే, మంచోడు, భరిస్తున్నాడు నన్ను. పాపం అమాయకుడండి పాపం. అయ్యయ్యో, అమాయకుడేం కాదు, నన్ను భరిస్తున్నాడు అంతే. డెఫినెట్లీ అమాయకుడేం కాదు, మంచోడు. నన్ను భరిస్తున్నాడు అని అంటే అది ఎక్స్ట్రా క్వాలిటీయే అంతే. నిజంగా మిమ్మల్ని భరించాలంటే ఆబ్వియస్లీ ఖచ్చితంగా అన్నీ ఉంటాయి. అల్లరి ఉంటుంది, మొండితనం, అన్నీ తెలుసు మాకు మీలో. అవును, అన్నీ ఆల్ మిక్స్డ్ ఉంటుంది. అవునవును, అబ్బో కష్టం మిమ్మల్ని మేనేజ్ చేయడం. అండ్ ముఖ్యంగా ఏంటంటే మీరు సోషల్ మీడియాలో పెడుతుంటారు, ఇన్స్టాగ్రామ్లో డ్రెస్సులు, శారీస్. మా అమ్మాయిలకి పిచ్చెక్కిస్తారు అబ్బా. ఎక్కడి నుంచి తీసుకొస్తారు మేడం ఆ కలెక్షన్స్? అసలు
స్పెసిఫిక్గా ఏమి ఉండదండి. అంటే సీక్రెట్ చెప్పాను మేడం, చాలా మంది వెయిటింగ్ షాపింగ్ కోసం. నిజం చెప్తున్నా, స్పెసిఫిక్గా నేను ఒక దగ్గర అట్లేం లేదు. నాకు ఒకటి నచ్చింది అని అంటే నేను తీసేసుకుంటాను. అదొక చిన్న స్టోరా లేకపోతే అదొక బ్రాండెడ్ స్టోరా, నాకు అట్లాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు. అది నచ్చిందా, అది 100 రూపాయలదా 50 రూపాయలు నేను తీసేసుకుంటాను అంతే. బ్రాండెడే ఉండాలని అయితే ఏం లేదు. లేదు, డెఫినెట్లీ బ్రాండెడే ఉండాలి అని అయితే నాకు రూల్ ఏం లేదు. నేను ఏదైనా నాకు కంఫర్ట్ ఐ విల్ వేర్ ఇట్ అంతే. అండ్ అలానే ఎప్పుడన్నా స్ట్రగుల్ అనిపించిన, వర్క్ స్ట్రెస్ అనిపించిన, రిలాక్సేషన్ కోసం ఏం చేస్తుంటారు? ఒక 2 days బ్రేక్ తీసుకుంటా అంతే, అంతకుమించి నన్ను అంటే ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ వదిలేసి నేను ట్రిప్కి వెళ్ళడాలు జరిగిన అసలు మినిమం ఆప్షన్ కూడా లేదు నాకు. ఎందుకంటే పోనీ నేను పోదామన్నా కూడా పాపం మా ఆయన హీఈస్ అ వెరీ బిజీ డాక్టర్, ఆయన హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అదంతా చూసుకుంటారు. వెళ్ళినా కానీ మేడం సార్ ఫోన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు థర్డ్ మోడ్ ఆఫ్ కాంటాక్ట్ అనేది లేదు కదా, సో డెఫినెట్లీ మేము అన్ని హ్యాండిల్ చేసుకోవాల్సిందే. అట్లా వెళ్ళిపోతుంది అంటారు లైఫ్, అంతే సాగుతుంది అలాగా. అలానే మీకు నిజంగా లైఫ్లో ఈ గోల్ ఉంది, నేను ఇది చేయాలి అని ఏదైనా బిగ్ టాస్క్ పెట్టుకున్నారా లైఫ్లో? బిగ్ టాస్క్ అని అంటే ఇప్పుడు జనరల్గా జనాలకి ఏమనుకుంటారు అని అంటే ఆమెకేంటి షీజ్ విత్ గోల్డెన్ స్పూన్ అని ఫీల్ అవుతారు. బట్ ద థింగ్ ఈజ్ ఆ గోల్డ్ స్పూన్ని ఎవరు దొంగలించకుండా దాచుకోవడం ఎంత కష్టమో అది ఎవరికి తెలియదు. అంటే అది రియాలిటీ అండి. ఇప్పుడు నేను ఆ గోల్డెన్ స్పూన్ వచ్చింది నాకు, నేను సరే అది నా అదృష్టమా ఇంకేమన్నా నేను చేసుకున్న ఏ పుణ్యమో, నాకు అంత మంచి పేరెంట్స్, ఇంత మంచి హస్బెండ్, ఆ గోల్డెన్ స్పూన్ ఉన్నాయి నా దగ్గర. వాళ్ళు నా పేరెంట్స్ని కానీ నా హస్బెండ్ని కానీ దాచుకోవాల్సిన అవసరం లేదు నాకు, వాళ్ళు డెఫినెట్లీ ఉంటారు ఇక్కడ. బట్ ఆ గోల్డెన్ స్పూన్ అనేది ఏదైతుందో ఏ దొంగలించకుండా దాచుకోవాల్సిన అవసరం నాకు ఉంటుంది. సో నా బిగ్గెస్ట్ గోల్ అదొకటే. అది ప్లస్ ఇంకా పోతుంటే ఆ గోల్డెన్ స్పూన్ కాస్త డైమండ్ స్పూను, ఇంకేదైనా దానికంటే పైనుండి ఇంకా అవి చేసుకుంటూ పోయి ఇట్లనే ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ మనం ముందుకెళ్ళాలి అనేది ఆలోచన. అలానే మీ హాబీస్ అన్నీ అడిగేస్తున్నా ఇంటర్వ్యూలో, అంటే నేను తెలుసుకోవాలనుకునే అన్నీ కూడా అడిగేస్తున్నా. నా హాబీస్ వచ్చేసి కుకింగ్ చేస్తా, నాన్ వెజ్ బాగా కుక్ చేస్తా, ఎప్పుడన్నా అనిపించినప్పుడు అంతే. నా కుకింగ్ చేస్తా అండ్ ఐ లిజన్ సాంగ్స్, పాటలు ఎక్కువ వింటూ ఉంటా. అండ్ లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక బెస్ట్ ఫ్రెండ్ అండ్ బాండింగ్గా ఉంటారు. మన చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా స్నేహితుల దగ్గర ఉన్నంత కంఫర్ట్ ఫ్యామిలీ కానీ హస్బెండ్ దగ్గర ఉండదు. అట్లాంటి ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ కానీ, లేకపోతే మీ క్రైమ్ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే కామెడీ కానివ్వండి, గాచిప్స్, ఇట్లాంటి బెస్ట్ ఫ్రెండ్ ఒకళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకరు అని అంటే నాకు లైక్ ఫ్రెండ్ సర్కిల్లో అని అంటే ఉన్నారు, ఇద్దరు ఉంటారు. వన్ ఈజ్ మై క్లాస్మేట్ మనీషా అని చెప్పి, షీ స్టేస్ ఇన్ హైదరాబాద్, షీ వర్క్స్ యాజ్ ఎ సాఫ్ట్వేర్. ఇంకొకరు సుప్రియా రెడ్డి అని చెప్పి నా సబ్ జూనియర్, యాక్చువల్లీ ఆ అమ్మాయి నా సబ్ జూనియర్ ఇప్పటికీ నాకు కాంటాక్ట్లో ఉంటుంది. నేను హైదరాబాద్ వెళ్తూ వస్తుంది. షీఈ్ లైక్ మోర్ దాన్, అంటే ఇప్పుడు మా ఇంట్లో ఏదన్నా ఫ్యామిలీ ఫంక్షన్ అవుతుంది అని అంటే మా ఫ్యామిలీ వాళ్ళందరూ అదేంటి సుప్రియా రాలేదా అని చూస్తారు. సో అంత ఫెమిలియర్ అనమాట మా ఇంట్లో. షీఈ్ ద వన్. ఇంకా నేను అన్ని క్రైమ్ పార్ట్నర్, గాసిప్ షేరింగ్ అని అంటే కజిన్స్ ఉంటారు, ఒక ఇద్దరు, నవ్య అండ్ మా ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు. చుట్టాలందరూ బల అనమాట మీ గ్యాంగ్ కలిస్తే. అంతే కదా, బలి అని చెప్పలేను, వాళ్ళ ముందు ఎందుకు మాట్లాడతాం, ఇవన్నీ మాట్లాడడం కదా, గాసిప్స్ అని చెప్పి, అందుకే గాసిప్స్ కదా అవి. ఇప్పటి నుంచి అనుకుంటున్నా, ఎందుకంటే ఎవరెవరినో ఎక్కడున్న వాళ్ళని చూపించను, మన దగ్గర ఉన్న టాలెంట్ని కూడా మనం చూపించాలి అని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో ఉండే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని. సో అది వాళ్ళు ఫుల్ఫిల్ అయింది మహిళా దినోత్సవ సందర్భంగా. అండ్ మహిళలకు కానివ్వండి, వరంగల్ యూత్కి మీరు ఎన్ఎస్ఆర్ గ్రూప్ అధినేత బిడ్డగా కానివ్వండి, ఫైనాన్స్ డైరెక్టర్గా కానివ్వండి, ఒక మహిళగా ఏం చెప్దాం అనుకుంటున్నారు? డెఫినెట్లీ అండి, అంటే ఒక మహిళగా నేను కోరుకునేదైనా ఎవరు కోరుకునేదైనా కూడా గౌరవం. సో ఆ రెస్పెక్ట్ అనేది పురుషుల నుండి మాకు రావాలి. అండ్ కొంతమంది ఉంటారు, అంటే ఫీమేల్ టు ఫీమేల్ కూడా కొన్ని క్లాషెస్ ఉంటాయి. సో అవి కూడా మనమే తక్కువ చేసుకోకుండా ఫస్ట్ మనం గౌరవించుకోవడం స్టార్ట్ చేస్తే ఆ తర్వాత డెఫినెట్లీ అట్నుండి వస్తుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా చేస్తున్న పనికి అందరి సపోర్ట్ కూడా ఉండాలి. ఎవరు కూడా చిన్నతనం కాదు అనేది చిన్న చూపు చూడకుండా ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసుకుంటూ మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అందరూ కూడా ప్రాపర్గా ముందుకు తీసుకెళ్తూ ప్రతి విషయంలో కూడా వాళ్ళకి ఎమోషనల్గా కానివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్గా కానివ్వండి, ఎట్లనైనా కూడా వాళ్ళు చేసే ప్రతి పనిలో మీ సపోర్ట్ డెఫినెట్లీ ఉండాలి. అది ఉన్నప్పుడే మేము సక్సెస్ అవుతాం, మా సక్సెస్ వెనకాల ఒకరు ఉన్నారు అని మేము చెప్పుకోవడానికి కూడా ఉంటుంది. సో ఇంట్లో ఎవరైనా కన్న తల్లిదండ్రులు కూడా పెంచాలి అని అన్నప్పుడు ఇద్దరిని సమానంగా పెంచండి.
చాలా చక్కగా చెప్పారు నిజంగా. అంటే ఎక్కడ మైనస్లు ఉన్నాయో అవే చెప్పారు మీరు. అంటే అంతే ఇప్పుడు మనం కోరుకునేదే అవి. ఎందుకంటే మనం ఏం అంటే మనం ఏం అనుకుంటున్నాము, మనకి ఎక్కడ ల్యాక్ అవుతుంది అనేది డెఫినెట్లీ అవే. ఇప్పుడు బయట ఎక్కడో ఏదో ఇన్సిడెంట్లు అవుతున్నాయి, ఎవరో అంటే మెనీ ఇన్సిడెంట్స్ హ్యాపెన్, రేప్స్ కానివ్వండి, అవి ఇవి అన్నీ జరుగుతున్నాయి అని అన్నప్పుడు, ఆ ఇంట్లో పెంపకం ప్రాపర్గా లేదు అని అన్నప్పుడే అవన్నీ జరుగుతాయి. సో ఏదైనా సరే అబ్బాయిలైనా అమ్మాయిలైనా పేరెంట్స్ కనుక ప్రాపర్గా పెంచగలిగినట్టయితే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. నిజంగా మీ విలువైన సమయాన్ని కేటాయించి నన్ను భరించి నా కోసం ఇంతసేపు టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ నాకు తెలిసి ఫస్ట్ ఇంటర్వ్యూ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడనో ఎవరెవరినో చేస్తుంటాం సెలబ్రిటీస్, మీరు మాకు సెలబ్రిటీ. ఎందుకంటే వరంగల్లో ఇంతమందికి ఉపాధి కల్పించడం, లోకల్గా ఉన్నటువంటి యూత్ని సపోర్ట్ చేయడం నాకైతే అనిపిస్తుంది దూరపు కొండలు నునుపు. ఎందుకంటే మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసినాం. ఎక్కడి నుంచో వచ్చేటోళ్ళు బిజినెస్ ఉమెన్స్ వాళ్ళందరూ ఓకే, హీరోయిన్స్ అయినా, ఎవరైనా యాంకర్స్ అయినా, రిపోర్టర్స్ అయినా, లేకపోతే సెలబ్రిటీస్. బట్ మన లోకల్గా ఉన్న వాళ్ళని మనం చూపించడానికి ఎందుకో ఒక అడిగి అనుకుంటారు, ఎందుకో నాకు అర్థం కాదు. బట్ నేనైతే ఈరోజు ఆ ఫుల్ఫిల్ చేసుకున్నా. మీ నుంచి ఎప్పటి నుంచో చూపించాలనుకున్నా. నాకు ఈరోజు ఇంత టైం కేటాయించి అడగగానే ఇంటర్వ్యూకి ఒప్పుకున్నందుకు, సతాయించకుండా తొందరగా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా నన్ను భరించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రజని, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. అండ్ ఈ ఇంటర్వ్యూ డెఫినెట్లీ నాకు చాలా స్పెషల్ ఇంటర్వ్యూగా మిగిలిపోతుంది. ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ రజని కూడా కలిసి వస్తుంది. సో యా, నిజం చెప్పండి మేడం. అంటే ఇది మా కోసం కాదు, చూసేటోళ్ళ కోసం కాదు, జెన్యున్గా ఫ్యాక్ట్గా ఇంటర్వ్యూ ఎలా అనిపించింది మీకు? కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ నర్వస్నెస్ ఉండే, బట్ దెన్ ఆఫ్టర్ నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి అయిపోయింది, చెల్తా అది నడిచింది అలా. హోప్ఫుల్లీ అంటే నేనైతే అన్ని నిజాలే చెప్పిన, హోప్ఫుల్లీ అందరూ కూడా నిజాలే అని నమ్ముతారు నన్ను అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. లేదు, జెన్యున్గా మీరు చెప్పింది ఆల్రెడీ మీరు అబద్ధం చెప్తున్నా మీ ఫేస్ చెప్పదు కదా మేడం. ఆల్మోస్ట్ మా వాళ్ళు ఏం తక్కువ కాదు, చాలా షార్ప్ ఉన్నారు. ఇప్పుడు ఇవాళ క్యాచ్ చేసేస్తారు డైరెక్ట్ ఎక్స్ప్రెషన్స్ ని పట్టుకొని అంతే. ఇప్పుడు ఈ రీల్లో మాత్రం ఎన్ని మిమ్మీస్ రావు చూడరాదండి. ప్లీజ్ హోప్ఫుల్లీ అంటే ఏమైనా పాజిటివ్ ఉంటేనే నాకు పంపించు, నెగటివ్ అయితే నాకు పంపించకు. లేదు అనే సీరియస్ నోట్, అంటే ఏదైనా సరే తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. బట్ అంటే ఎంత నెగటివ్ స్ప్రెడ్ చేయాలి అని అనుకున్నా కూడా కొంత పాజిటివ్ కూడా ఆలోచించాలి నెగటివ్ స్ప్రెడ్ చేసే ముందు అనేది ఒక చిన్న సందేశం అనుకోండి, లేకపోతే ఇంకేదన్నా అనుకోండి. బట్ యా, 2 sides ఆఫ్ ద కాయిన్ అయితే మనం ఆలోచించాలి డెఫినెట్లీ. అంతే. థ్యాంక్ యూ మ్యామ్. నిజంగా మీరు ఇంకా ఇంకా అనుకున్నట్టు గోల్ రీచ్ అవ్వాలి. ఖచ్చితంగా అందరికి, ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఇక్కడ కాదు, స్టేట్ కాదు, వరల్డ్ వైజ్గా మీరు ఎదగాలని మేము కోరుకుంటున్నాం. ఎన్ఎస్ఆర్ బ్రాండ్ ఖచ్చితంగా మారు మోగిపోతుంది. చూశారు కదా, ఎక్కడెక్కడి నుంచో సెలబ్రిటీస్ని కాదు, ఎవరైనా సరే కష్టంతో పైకి వచ్చిన వాళ్ళు కానివ్వండి, అందులో ముఖ్యంగా మహిళలు అంటే అటు ఫ్యామిలీని, ఇటు బిజినెస్ కానివ్వండి, వాళ్ళు చేసేటువంటి ప్రొఫెషనల్ ఏదైనా సరే రాణించడం అనేది మహిళలకే సాధ్యం అవుతుంది. అంటే మగవాళ్ళని తక్కువ చేయడం కాదు, బట్ ఇదేంటంటే ఆ రోల్ ప్లే చేయడం అనేది వన్ డే మీరు మా ప్లేస్లో ఉంటే అర్థమవుతుంది. సో అలాంటి వాళ్ళని మీ ముందుకు తీసుకురావాలన్నదే నా కోరిక. వరంగల్లో ఉన్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా మీకు చూపిస్తాను. అందులో ఫస్ట్గా ఖచ్చితంగా నిఖితా మేడంను చూపించాలనుకున్నాను. సో అందుకనే ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఎట్ ఎ టైం చేయడం జరిగింది. అలానే ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అనమాట. చాలామందికి యువతకి ఉపాధి కల్పిస్తున్నారు, అలానే చాలామందికి ఇన్స్పైరింగ్గా ఉన్నారు.